ప్రభు యేసు క్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి యొక్క జీవితంలో ఆయనే కాదు, ఆయన యొక్క బోధనను ఆలకించినటువంటి ఆనాటి ప్రజలు కూడా అంతోని వారి వల్ల జీవిస్తూ యేసు ప్రభుల వారికి దగ్గరయ్యేవారు అన్నమాట. అందుకే ఈరోజు మనందరం కూడా ఒక లైన్ మీద ఆధారపడి ధ్యానించుకుందాం. అదేమిటంటే, క్రియలు లేని విశ్వాసం నిర్జీవం. అది ఎందుకంటే అంతోని వారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగింది. అంటే చాలా జరిగాయిలే, వాటిలో ఒకటి ఏమిటంటే, అంతోని వారు నివసించేటటువంటి ఆ యొక్క మఠంలో బ్రదర్లకు తినడానికి అన్నం లేదట. అప్పుడు ఆ వంట మనిషి అంతోని వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ విధంగా మనకు తినడానికి ఏమీ లేదని బాధపడుతూ అంతోని వారితో చెప్తే, అంతోని వారు ఈ వంట మనిషికి ఒక మాట చెప్పాలంట. అదేమిటంటే, నీవు వెళ్ళి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, నేను పంపించానని చెప్పమంటాడనమాట. అప్పుడు ఆ వంట మనిషి వెంబటే పరిగెత్తుకుంటూ పోయి చెప్పాడనమాట. అప్పుడు ఆ సమయంలో వాతావరణం ఎలా ఉందంటే, కుండపోతగా వాన కురుస్తుందంట. కుండపోతగా అంటే వాతావరణము గాలులు వీస్తూ భయంకరమైన గాలులు, ఉరుములు అన్నీ ఉండగా అంతోని వారు చెప్పిండ్రని ఆ వ్యక్తి తోటకు బయలుదేరుతారు. అప్పటికప్పటికి వెళ్ళి తోటకు కూరగాయలు అవి ఇవి అన్నీ తీసుకొని వచ్చి ఆ మఠంలో ఇస్తాడనమాట. అంటే కుండపోతగా వాన కూర్చినప్పటికీ కూడా ఒక చినుకు కానీ ఒక బురద, ఆ యొక్క బురద కాలికి కూడా అంటలేదట. ఇది నిజం ప్రియ సహోదరి సహోదరు. కుండపోతగా వర్షం కురవడం ఏమిటి, అంత బురద ఉన్నప్పటికీ కూడా వెళుతున్నటువంటి ఆ మనిషికి బురద కూడా అంటలేదట. ఇది నమ్మసక్యం అంటే ఎస్, ఇది నమ్మసక్యమైనది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం నిర్జీవం. నీకు నేను ఉంటాను, మీతో నేను ఉంటాను, నా వాక్కులో శక్తి ఉంది, నాలో శక్తి ఉంది అని చెప్పినటువంటి క్రీస్తును ఏ విధంగా అంతోని వారు పాటించారో, అంతోని వారు ఏ విధంగా యేసు ప్రభుల వారి యొక్క బోధన ప్రకారం నడిచారో, అదే బోధను ప్రకటించినటువంటి అంతోని వారి అనుచరులు కూడా అదే విశ్వాసాన్ని వాళ్ళు నడుం బిగించారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసమైన భక్తి అయిన మనము నిండుగా విశ్వసించాలి, నిండుగా మనము అది ఉంచుకోవాలన్నమాట మనలో. ఇది నమ్మశక్యమైనటువంటి విషయం కానప్పటికీ కూడా ఇది జరిగినటువంటి సంఘటన. కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఒక చినుకు కూడా ఆ వ్యక్తి కూరగాయలకు వెళుతుండగా ఒక చినుకు కూడా పడలేదంట. ఇది అద్భుతం కాదా? అంతోని వారు ఇలాంటివి ఎన్నో ఆయన జీవితంలో చూశాడు. ఎలా చూశాడంటే, అది తన స్వబలం కాదు, స్వశక్తి కాదు, అది కేవలం యేసు ప్రభుల వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం, ఆ భక్తి, ఆ ప్రేమ మాత్రమే. కావున ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారు దేవుడు కాదు, అంతోని వారు దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని అనుసరించినటువంటి ఒక సామాన్యమైనటువంటి గురువులు మాత్రమే. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మనం చదువుకున్నట్లయితే, నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు.
నా బోధలు ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెలువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టయ్యను. దాని పతనము చాలా ఘోరమైనది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన అందరం కూడా రాతిపై కట్టినటువంటి ఇల్లు వలె మన విశ్వాసం ఉండాలి. ఇసుకపై కట్టినటువంటి ఆ ఇల్లు వలె మన విశ్వాసం ఉండకూడదు. ఎన్ని వచ్చినా, ఎన్ని జడివానలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత శోధన వచ్చినా మనము రాతిపై కట్టినటువంటి ఇల్లు వలె మనము బలంగా నిలకడగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారు ఆ విధంగా ఉన్నారు. అంతోని వారిని ఆనాడు విశ్వసిస్తున్నటువంటి ఆ ప్రజలు, ఈరోజు మనం చూసినటువంటి ఆ వ్యక్తి కూడా ఆ విధంగానే ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? రాతిపై కట్టినటువంటి ఇల్లు వలె గట్టిగా ఉన్నాడు. విశ్వాసంలో నిర్మింపబడ్డాడు, ఆయన భక్తిలో నిర్మింపబడ్డాడు, ఆయన ప్రార్థన జీవితంలో నిర్మింపబడ్డాడు. అందుకే ఆయనను జడి వానలు కూడా ఏం చేయలేకపోయాడు. కేవలము మనము యేసయ్యను గట్టిగా నమ్మినప్పుడే. అందుకే క్రియలు లేని విశ్వాసం నిర్జీవము. పెదాలతో స్తుతిస్తూ ఆరాధిస్తూ వాటిని మనం క్రియలు పెట్టకపోతే మన భక్తి పెడతాం. అందుకే నువ్వు ఎంత విశ్వసించినా అవి క్రియలో పెట్టాలి. అందుకే మనం బలంగా ఉండాలి. మన విశ్వాసం బలంగా మనము నిలవాలి. విశ్వాసం మనం ఎప్పుడైతే నిలుస్తామో అప్పుడే మనము ఒకరోజు పునీత అంతోని వారి వలె యేసే గొప్ప దేవుడు, యేసే నిజమైన దేవుడు అని మనము ఇతరులకు చెప్పగలము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర జపమాల మాసంలో ఉన్నటువంటి మనందరికీ కూడా మరే మాతను అంటిపెట్టుకొని పునీత అంతోని వారి యొక్క